నీకు చెప్తున్నా. ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా నిన్ను, ఎందుకు నీకు టీడీపీ సభ్యులంటే అంత ప్రేమ? ఎందుకు మా కాంగ్రెస్ సభ్యులన్నీ సవిస్తల్లి ప్రేమతో చూస్తున్నామని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఈరోజు 21 ఏళ్ళకే ఎమ్మెల్యే చేయాలి అని చెప్పి నేను అడుగుతా అని చెప్పి నువ్వు అన్నావు. మరి ఇప్పుడు డైపర్లు వేసుకొని ఇప్పుడే తిరుగుతలేడు ఆయన. నువ్వు నెక్స్ట్ 2 ఏళ్ళకి మళ్ళీ సీట్ ఇస్తానంటే ఏంది? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నామని అడుగుతున్నా నేను ఇవాళ. నువ్వు ఒకసారి ఒక మాట మాట్లాడుతావు, ఒకసారి ఒక మాట మాట్లాడుతావు. నువ్వు కొన్న మురళికి ఎందుకు రాజకీయంగా ఆయన తొక్కదలుచుకున్నావు? బీసీలను తొక్కదలుచుకున్నావా? సరే, నేను అనుకున్నా లాస్ట్ టైం మాట్లాడినట్టు రెడ్ల కాంగ్రెస్ అనుకున్నా. అక్కడేమో సంగారెడ్డికి పోయినప్పుడు నిన్న అక్కడ జగ్గారెడ్డి గారికి ఏమో అధిష్టానం చెప్తుంది అని చెప్పిండు. ఇక్కడికి వచ్చేమో రేవంత్ ప్రకాష్ టికెట్ ఆయనే ఇచ్చినట్టు చెప్తాడు. ఇక మరి 119 నియోజకవర్గాలకు కూడా నువ్వే ఇగరాదు అయిపోతుంది. ఏదైనా కాంగ్రెస్ లా గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, అధిష్టానం నిర్ణయిస్తుంది తప్పితే ఇక్కడ సీల్డ్ కవర్ సీఎం ఉంటుంది తప్పితే సీఎం అనేది కుర్చీని కాపాడుకోవాలనంటే కొంచెం నిబద్ధతలు ఉండాలి. ఎవరినైనా కార్యకర్తలని లీడర్లని కాపాడుకోవాలి. కొన్నమూరు లాంటి లీడర్ని కాపాడుకోకుండా ఈ రోజు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని చెప్పి నేను చెప్తాను మీకు. ఈరోజు మంత్రులకి ఇప్పుడు మా దగ్గరికే చాలా మంది బీసీ ఎమ్మెల్యేలు వచ్చినారు, మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి. కొత్త ఎమ్మెల్యేలకి రిప్రజెంటేషన్స్ ఎక్కడ ఇవ్వాలో కూడా తెలియట్లేదు. మంత్రులు ఏమైనా సంతకాలు అవుతున్నాయి అంటే అవి అవ్వట్లేదు. మీరు ఏం చేస్తున్నారు? సరే, ఇప్పుడు వేమ నరేందర్ రెడ్డికి సలహాదారుడిగా మీరు ఇచ్చారు కదా. నేను అడగదలుచుకున్నది ఒకటే ఏంటంటే, మరి 3 ఏళ్లలో వేమ నరేందర్ రెడ్డి ఏ సలహా ఇచ్చిండో నీకు? నువ్వు ఏం సలహా పాటించి ఏం చేసినావు ప్రజలకు చెప్పాలి. నువ్వు ఆయన ఇచ్చిన సలహా ఏంటిది? నీ తమ్ముడు ఒక షెల్ కంపెనీ పెడితే 200 కోట్ల ఆస్తి ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు దారదత్తం చేసినావు నీ తమ్ముడికి. ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పడి తింటాం తప్పితే ఇంకేం చేయలేదు. అట్లాంటిది నా ఇలాకాకు వచ్చి, కొండ ఇలాకాకు వచ్చి రేవంత్ ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో మీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నా నేను ఇవాళ. ఎందుకు మాతో పెట్టుకుంటున్నావు? ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు? మేము కాకతనోళ్ళమమ్మా, మాకు వ్యవసాయం వచ్చు కానీ ఊడిగం చేయటం రాదు. మేము పద్మశాలోళ్ళం, మాకు మేత నేయటం వచ్చి తప్పితే ఊడిగం చేయటం రాదు. మీలాగా బ్రోకరిజం చేసి ఇవన్నీ చేసుకుంటే మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పుడు సంకేతాలు పోతున్నాయి అని చెప్పి చెప్తున్నా మీకు. ఈరోజు నాకు ఏఐసిసి అన్నా, ఢిల్లీ అన్నా, అధిష్టానం అన్నా, రాహుల్ గాంధీ గారన్నా, సోనియా గాంధీ గారన్నా, ప్రియాంక గాంధీ గారన్నా గౌరవం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా అన్ని చూస్తున్నారు, అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అది మీరు చూసుకోవాలి. మరి ఎందుకు అని అంటే నెక్స్ట్ టైంకి మరి మీరు ఉండాలా, ఉండద్దా, ఊడిపోతారా అనేది కూడా కొంచెం సందిగ్ధంలో ఉండాలి. మరి మీరు ఎందుకు అని అంటే మీరు